అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. లీడర్, వీళ్ళందరి గురించి క్షుణ్ణంగా నాకు తెలుసు. నువ్వు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్. ప్రతిభ గల ఎంతో మందికి ఉద్యోగాలు రాకుండా బంధు ప్రీతికి లంచగొండితనానికి దాసురవై అనేక మంది యువకుల బంగారు భవిష్యత్తును మంట గలుపుతున్న రాస్కెల్వి. నువ్వు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్. ప్రయారిటీలో ఉన్న నిరుద్యోగులకు ఏజ్ బార్ అవుతున్నా పట్టించుకోక నిన్నగాక మొన్న రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళ దగ్గర లంచాలు మేసేసి అర్హత గల యువకుల జీవితాలతో ఆడుకుంటున్న స్కౌండ్రల్వి. నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్. ఎన్నో ఉపాధ్యాయ పదవులు ఖాళీగా పడి ఉన్నా వాటిని ఫిలప్ చేయకుండా అటు నిరక్షరాస్యతకు ఇటు నిరుద్యోగానికి కారకుడు అవుతున్న శాడిస్ట్. నువ్వు పోలీస్ రిక్రూటింగ్ అథారిటీ. దండిగా లంచాలు పిండేసి ఊచకాళ్ళ వాళ్ళని ఊరపొట్టగాళ్ళని సెలెక్ట్ చేసి ధైర్య సాహసాలు గల యువకుల్ని అణగదొక్కడమే కాక మొత్తం పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నా రోగ్గువి. ఈనాటి ఈ సమాజంలో మాలాంటి యువకులు నిరాశ నిస్పృహలతో ఇలా తయారవడానికి కారకులెవరు? మీలాంటి చీడ పురుగులే 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 వీడి మొద్దు నిద్ర పాడైపోను. ఇక్కడ కర్ర ఎక్కడ తెచ్చింది? అరే ఊరుకోండి బామ్మగారు, పాపం రాజా పొద్దుపోయి ఇచ్చినట్టున్నాడు, కాసేపు పడుకోనివ్వండి. పొద్దుపై రావటం ఎందుకు, పొద్దు ఎక్కదాకా పడుకోవటం ఎందుకు? నీకు తెలవదు, నువ్వు వెళ్ళు. నిద్రపోనకుండా కొట్టుకొని పై చేస్తుంటావు ఆగు. ఏమిటే చిన్నడితో నీకేమిటి? నువ్వు నీ పెళ్ళ పెట్ట గారాబం చేయబట్టే అటు సోంబేర్లా తయారయ్యాడు. సోంబేరి గింబేటి ఆగండి. మిట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం మూలంగా ఇంటికి ఉపయోగం, దేశానికి ఉపయోగం తెలుసా? దేశానికి? అవును మరి. నాలాంటి వాళ్ళకి ఉద్యోగం రాకపోవడం వలన స్ట్రైకులు చేసి బస్సులో తగలబెడతామా? అలాంటివి ఏమీ చేయకుండా యువతలు నిద్రపోవడం మూలంగా దేశానికి ఎంత ప్రశాంతత. ఏమిటినైనా లాభం ఏమ్మా, కానీ సంపాదన లేనోడు 3 పూట్ల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు? అందుకే అర్ధరాత్రి వచ్చి మిట్ట మధ్యాహ్నం దాకా నిద్రపోతాను. దాని మూలంగా రాత్రి భోజనం, తెల్లారి కాఫీ, టిఫిన్లు నీకు ఆదా కాదా? ఏనా ఇక పెద్దన్నయ్య అంటావా? వాడు మధ్య తరగతి మనిషి, బోడు బరువు బాధ్యతలుంటాయి, 10 మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి. ఇక సీతమ్మ లాంటి వదిలంటావా? ఇంటి చాకరీ బోర్డు అంత ఉంటుంది, ఆవిడ పొద్దునే లేవాలి. ఇక చిన్నన్నయ్య, ఇదిగో వీడు ఒక పుస్తకాల పురుగు, ఎప్పుడెప్పుడు ఐఏఎస్ పాస్ అయిపోదామని ఉంటుంది కాబట్టి తను పెందడే లేవాలి. ఇక చిన్నపిల్లలు పొద్దునే ఆడుకోవాలి, చదువుకోవాలి కాబట్టి వాళ్ళు పెందడే లేవాలి. నువ్వు నేను ఎందుకే పెందడే లేవటం? నా మాట విని నాయనమ్మా, నువ్వు నాతో పాటు అర్ధరాత్రి వరకు గాలి తిరుగుడు తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోయి లేటుగా లేచావనుకో, ఇంటికి ఖర్చు తగ్గుద్ది, నాకు నీ నస తగ్గుద్ది. ముదిరిపోయావురా చిన్నబాబు, నీళ్ళు తోడుతున్నా ఎంత పొగర్రా నీకు? ఉదయంతో చాకరీలు చేయించుకుంటావా? ఏంటి తోడాలి, సబ్బెట్టాలి, రఫాడించేస్తానేమనుకున్నావు?
నువ్వు చేయాల్సిన పనులు వదంతో చేస్తావు, నేను నిన్ను కేకలు పెడతావు అనుకుంటే నువ్వు ఎదురొస్తావా? అయినా ఈ వయసులో నువ్వు చేయాల్సిన పనులు ఏమిటి? ఏంటయ్యా? నాకు సేవలు చేసుకోవటం. ఏంటి? తాతయ్యకి ఎలాగో సేవలు చేయలేదు, నాకు సేవలు చేసుకో. దేవుడు మెచ్చి నీకు స్వర్గ దూరాలు తెలుస్తాడు. నిజమేనట్రా చిన్న నిజమైన ముసుల్దానా, దా కొడుకు. పెద్దాడా, ఇల్లు అమ్మేయటానికి తీర్మానించుకున్నావా? అమ్మకి తప్పేటట్లేదు నానమ్మ. మనకున్న అప్పులకి ఈ ఇల్లు కాదు కదా, ఈ వీధి మొత్తం అమ్మినా ఏమీ తీరం. నువ్వు నోరు మీరా, ఆడి మాటలకేం గాని మీ తాతయ్య రెక్కలు బొక్కలు చేసుకుని ఈ ఇల్లు కట్టించాడురా. నా బంధులో ప్రాణం ఉండగా అమ్మ నేను నన్ను చంపుకు తిన్నంత ఒట్టే. ఈ మాత్రం దానికి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేనమ్మా? అమ్మలే ఆ తిప్పలేవో నేనే పడతాను. అన్నయ్య, అసలు ఈ గొడవేమి లేకుండా నేనే చదువు మానిస్తే? అయ్యి బాబోయ్, భలేవాడివే, చదువు మానేస్తానంటావేంటి? నువ్వేదో కలెక్టర్ అవుతావు, ఇంటెల్ పాదిని ఉద్ధరిస్తావు అని మేమంతా నీ మీద ఆశ పెట్టుకుంటే తప్పురా అన్నయ్య, ఆ పని చేయకు. అవును, ఇప్పుడు నీ అయ్యే చదువుకి ఎంత ఖర్చు అవుద్ది? ఢిల్లీ దాకా వెళ్ళాలంటే 500 ఖర్చు అవుతుంది. ఆ పైన ఎగ్జామ్ ఫీజు, ట్యూషన్ ఫీజు, పాత బాకీలో కలిసి కనీసం 25,000 అవుతుంది. 25,000? మా బాబే అంతేనా? 25,000 అంటే ఇదిగో మా పెద్దనే సర్దుకుంటాడులే, నువ్వు సర్దుకో. ఆడు సర్దుకోపోతే నువ్వు సర్దుకుంటావా? నువ్వు ఇష్టం పోరా, నువ్వు భోంచే. ఏ, నువ్వు మాట్లాడతావా? చూడు, మోసం. ముందు వాడి భోంచేది. రే రాఘవ, ఏ పరిస్థితుల్లో నీ చదువు ఆగిపోవడానికి వీలేదురా. ఎంత ఖర్చైనా సరే డబ్బు సంగతి నేను చూస్తాను, నువ్వు నీ ఏర్పాట్లో ఉండు. అదిగో వచ్చారు నీ గాడిద గ్యాంగ్. పూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట. మెయిట్ అయిందిగా, ఇక లేచండు. నాయనమ్మా, సాయంత్రం వచ్చేసరికి మునక్కాయ కూరలో ఉప్పు చేపేసి ఉండి పెట్టవా? ములక్కాయన్ని ఉప్పు చేప వండి పెడతా. ఎలా కొంటిదానా? మీ తాత ఇట్టగా ఏడ్పిస్తూ తినేవాడు రా. ఈడు అన్ని ఆయన పోలికలే. ఏంటి రోజు మన ప్రోగ్రామ్? ఏముందిరా, షారా మామూలే. ముందుగా ఉద్యోగాల వేట, ఆ తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్, కొడుకుసే వాళ్ళకి ఇల్లు చేరుకోవటం. హిందూ బదులకే నీ ఓటు. మనాడికి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు కానీ అప్పట్లో మనందరం కలిసి హిందూ వదరా జిందాబాద్ అనుంటే ఈ పాటికి ఒక్కొక్కడికి 10 ఉద్యోగాలు ఉండేవి. హిందూ వదరా జిందాబాద్. బోలో స్వతంత్ర భారత్ కే, బోలో స్వతంత్ర భారత్ కే. అన్నయ్య చాలా మరగయ్య. నీ తసారావుల బోర్డు కనకాంబరం, నీకు ఇంకా కుర్రతనం పోలేదురా. నువ్వు కాన్వెంట్కి ఎక్కువ, కాలేజీకి తక్కువను. చిన్నపిల్లలు బట్టల మీద సిరాజల్లుకున్నట్టు మొహం మీద నెత్తురేంట్రా. చుక్క గోరువెచ్చని నీళ్లు బొచ్చుతో వాళ్ళు తీసుకురా. ఈ నీళ్లు తీసుకెళ్ళి మన గులాబీ మొక్కలకు పోయి ఆపండ్రా. రే చలపతి, కట్టడానికి ఎక్కువ, తగలడ్డానికి తక్కువగా తయారయ్యాడు. చుక్క, వీడు కార్మిక నాయకుడిన నా మీదే కాలరెత్తిలా అయిపోయాడు. పాపం సెండాప్ ఇచ్చే. నీ తసారావుల బోర్డు భలేవోడువయ్యా ఎస్పీ. బెల్లం మీద ఈగలు, కళేబరాల మీద రాబందులు, నేరస్తుల మీద మీ డిపార్ట్మెంట్ భలేగా వాలిపోతారో, ఎలా పసిగడతారో గాని. చుక్క, ఆ బేసిన్ లోపల పెట్టి పళ్ళెం పట్టరా. చూస్తారేంట్రా? సార్, మా పోలీస్ డిపార్ట్మెంట్ ని మీరు వాడుకున్నంత ముద్దుగా మరి ఎవ్వరూ వాడుకోరు. ఐఎమ్ యువర్ ఫ్యాన్. థ్యాంక్ యూ. వారి చేతికి మా చుక్క కన్నాంబకి ఎక్కువ, కాంచనమాలకు తక్కువ. నైస్ గైడ్. ఏమిటి సార్, ఈ మద్దతు కూడా మామూలు పళ్ళేనా? అయినా అదేం తక్కువ అమౌంట్ కాదు, లకారం. నమస్కారం ఎస్పీ గారు. నమస్తే. హాయ్ చుక్కి, ఏమండి ఒక కేసు తెచ్చాను, మర్డర్ చేసి పెట్టాలి. ఏమయ్యా సిద్ధాంతి, నీకేమైనా మతిపోతుందా? మద్దళ్ళ గురించి పోలీసు వారి ముందు జంకు గొంకు లేకుండా మాట్లాడేస్తా. ఆయన దగ్గర మనకు జంకెత్తుకండి, ఆయన పళ్ళు ఆయనకు ముడుతూనే ఉందిగా. ఎటు వచ్చి ఓ పక్క మర్డర్ కేసు చూపిస్తున్నాను, మరో పక్క మరణ మొత్తాలు పెడుతున్నాను. నా విషయంలోనే అంత చిన్నదూ చూస్తున్నారు. ఇది ఏమైనా బాగుందో చుక్క? మా సిద్ధాంతి శనిగ్రహానికి ఎక్కువ, శుక్రగ్రహానికి తక్కువ. చదువు నవ్వుని పళ్ళుని ఒకేసారి మూసేయి. ముందు ఈ కేసు మాఫీ చేసే పని చూడు. ఒకటే ఉంది, ఏ ప్యాడ్ పెట్టుకోవచ్చు.
ఏం బాబా కళ్ళు కనపట్టాలా? కాస్త మనసు చూసుకుని నడుపు కారు. ఎంత పొగర్రా దీనికి. షడబుడ్డి ఏంటి సార్? ఎక్కడి నుంచి రాస్తున్నారు? అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి. టికెట్లు ఎక్కడ? టికెట్లు చింపేసి కదండి లోపలికి పంపిస్తారు. ఏంట్రా లాజికల్ మాట్లాడుతున్నావు? ఎందుకు సార్ మా వాడిని కొట్టారు? పక్క వీధిలో కార్మిక నాయకుడు మర్డర్ జరిగింది. ఆ మర్డర్ చేసింది మీరే కదరా? ఏంట్రోయ్ డ్యూటీ దిగిపోతూ మందు కొట్టి ఇంటికి వెళ్తున్నారేమో డౌట్ వచ్చి. ఏంట్రా కూర్చోవ్? అసలైన నేరస్తులు పట్టుకోవడం చేత కాకపోతే యూనిఫామ్ తీసేసి ఇంట్లో కూర్చో. అంతేగాని రోడ్డు మీద పోయే వాళ్ళని పట్టుకోవాలనుకుంటే ఎవరు ఊరుకోరు. జాగ్రత్త. పోయండి రా. పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యి ఉండి వాళ్ళతో దెబ్బలు తింటాను నీకు సిగ్గులేదు? 24 గంటల్లో ఆ గ్యాంగ్ ని పట్టుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టకపోతే నిన్ను మర్డర్ చేస్తాను. అండర్స్టాండ్? వాడేదో నీ పోలికలతో పుట్టాడు కదా అని కాస్త గారాబం చేశాను అంతే. నెత్తి కూర్చున్నాడు. ఏ లోకల్లో ఉన్నావో ఏమో. ఏమిటి ఆ చూపు? నేను గుర్తుపట్టలేదా? అయ్యా నా దేవుడు, నువ్వా? అయ్యా నన్ను తాకరాదు. ఆత్మ రూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను. అపచారం అపచారం. అయ్యా పచ్చికుండగా ఒక్క రోజు కూడా గడ్డం మాయనిచ్చేవాడివి కాదు. మగ మహారాజులాగా మెలమెల మెరిసిపోయేవాడివి. ఇప్పుడు ఏంటయ్యా గడ్డం అట్ట మాసింది? అదక్కడి రూలు. ఏమిటి చిన్నాడు మీద విరుచుకు పడుతున్నావట? వాడొట్టి అల్లరాడైపోయాడయ్యా. వాడిని ఇంటికి రాని వాడి కాళ్ళెర కొడతాను. ఎంత పొరపడుతున్నావు శబరి? చిన్నాడంటే ఎవరనుకున్నావు? ఎవరు? నేనే. నీ మీద మమకారం చావక, ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించాను. వాడే నేను, నేనే వాడు. నువ్వా? చిన్నాడిది నీ అంశ? ఒట్టు. మరి ఇన్నాళ్ళు నువ్వు నాతో చెప్పలేదేమయ్యా? ఆ ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియ. చూడు శబరి, ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా, ఎంత పొద్దుకి లేచినా, ఏ పని చేసినా చేయకపోయినా వాడిని కించత్ మాట అన్నాహో స్వర్గంలో నేను క్షోభపడిపోతాను. అమ్మో అమ్మో, ఎంత మాట! వాడికి ఏమన్ను? అయ్యా రాకొచ్చావు 4 మెతుకులు తినేళ్ళవా? నాకంత వ్యవధి లేదు శబరి. అవతల స్వర్గంలో నా కోసం రంభ, ఊర్వశి, మేనక డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటారు. శబరి ఏమిటా అలక? సహజమే. చూడు శబరి, నువ్వు నాకు పాదాభివందనం చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది.
అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం. నిజమా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. తలుపులు బాత్తుడు వినపట్లా? ఏదో లోకంలో ఉండి ఏదో లోకంలో రఫ్ ఆడించేస్తానేమనుకున్నావు? భోజనం చేసావా? ఆ, ఇంకా పడుకోలేదే? నువ్వు వస్తావని. నేను వస్తానని అర్ధరాత్రి వరకు నా కోసం ఎదురు చూస్తుంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? పడుకో. ఏమిటా చూపు? పడుకో. ఏమండి, రాఘవ్కు పంపించాల్సిన 25,000 గురించి ఏం ఆలోచించారండి? అదే అర్థం కావటం లేదు లక్ష్మి. ఆ 25,000 సంగతి అలా ఉంచు. కనీసం ట్రైన్ ఛార్జీలకైనా ఇచ్చి 4-5 రోజులు ఎలాగోలా ఆ 25,000 పంపిద్దామని చెబుదామన్నా ఈ 500 అయినా పుట్టేటట్లేవు. ఒక పని చేయండి, నా దుద్దులు తాకట్టు పెట్టి. వద్దు లక్ష్మి, వద్దు. ఈ సంగతి తెలిస్తే రాఘవ అసలు చదివే మానేస్తానంటాడు. నేనే ఇంకో ప్రయత్నం ఏదైనా చేస్తాను. గురు, బ్రహ్మాండమైన ఐడియా. ఈ డొక్కు కెమెరా అమ్మేస్తే కనీసం 200 రావచ్చు. నేను 10th క్లాస్ పాస్ అయినప్పుడు మా నాన్నగారు కొనిచ్చిన వాచ్ ఇది. ఇది అమ్మితే 100 గ్యారెంటీ. ఈ కళ్ళజోడు ఉంట్రా, ఇవన్నీ అమ్మగా వచ్చిన డబ్బుతో కనీసం మా అన్నని ఈ రాష్ట్రంలో దాటించలేం. ఇంకా 5 రాష్ట్రాలు దాడాలి తను. అదేమి చూడండిరా. 2,000కి 1 రూపాయి తక్కువ అయితే కెట్టదు అంటే జిడ్డులో పట్టుకుంటారు. అయ్యో, ఏం జెంట్లమెన్ గారు, ఏంటి గొడవ? ఏం లేదు బాబు, మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టవయ్యా అన్న. కాస్త రవిడేజం చేసి దానికి 2,000 అడిగాడు. కొంచెం తగ్గించుకోవయ్యా అన్నాను. చాచి లంపకాయ కొట్టాడు. ఇదిగో మధ్యపేరం, 1000 రూపాయలు ఇస్తావా? నీ ఇల్లు ఖాళీ చేయించి పెడతాం. 1000 రూపాయల? అయితే పదండి. ఏంటి పదండి, అవన్నీ మా వల్ల కాదు, మా గురువు వల్లే అవుద్ది. అడ్డుగో. నమస్కారం గురువు గారు. 1000 రూపాయలకు మంచి బేరం ఒప్పుకున్నాం గురు. నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి. రౌడీజం చేసి పెట్టాలా? రఫ్ ఆడిస్తాయేమనుకున్నావా? పాపం ఆయన ఇల్లు ఆయన ఖాళీ చేసి పెట్టడంలో తప్పే ఉంది. న్యాయమే కదా. ఒప్పుకో గురు ప్లీజ్. అంతేనంటావా? సరే బాబు, ఒక మాట, అది సామాన్యురాలు కాదండి. రాలు అంటున్నాడు. కొంపదీసి ఆడదా? అవునండి. ఆడదాని మీద నా ప్రతాపం చూపించడమా? సిగ్గులేదు. పోతలే. బాబు, మీరు ఒక్కసారి వచ్చి చూడండి. అది ఆడది అనుకుంటే మీరు తలొకతోనూ నన్ను తన్నండి. ఇదెక్కడ ఆడదురా అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి, మీ డబ్బులు మీరు తీసుకోండి. పద. ఇదేనండి ఇల్లు. చెప్పానుగా, వెళ్ళు. తప్పదంటారా? మరేం భయం లేదు, వెళ్ళు. వెంట్రా. మా ఫ్యామిలీ రోడ్డు మీద ఉందమ్మా. ఈ కన్యాకుమారిలో చాలా గొప్ప తల్లి. అయ్యా, అమ్మా, వద్దు వద్దు అన్నాను. వెళ్ళు వెళ్ళు అన్నారు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు. దీని సంగతి నేను చూస్తా. నా చెయ్యి పట్టుకుని బజార్కి లాగేంత మగాడువా నువ్వు? ఎంత ధైర్యం నిన్ను! చేయి చూసావు ఎంత రఫ్ ఉందా? నాతో పెట్టుకోకు, రఫ్ ఆడించేస్తా. నువ్వు నాతో పెట్టుకోకు, నీ పని చెప్తాను. సూరమ్మత, అప్పాయమ్మ, వెంకాయమ్మ, సీతమ్మత. పొడుస్తా. పీకు, నీ బోర్డు పీకు. ఈ కత్తి ముయ్. పొడుస్తా. బోర్డు పీకో. కత్తి ముయ్. బోర్డు పీకో. రాయ్, మీరు లోపకెళ్ళండి. దీని తాలూకా ఏది దొరుకుతా తీసి బయటపడండి. హలో మేడం, ఒక్క ఫోటో. జస్ట్ వెయిట్. గొంతు పొడుస్తా. పోదలే. పీకో. ప్రయత్నాయ్, నువ్వు రేపే ఢిల్లీ వెళుతున్నావు. వారం తర్వాత ఆ 25,000 నీకు అన్నయ్య పంపిస్తాడు. ఇదిగో నీ ప్రయాణపు ఖర్చులు 500. ఏంటి అన్నయ్య ఏమన్నాడా? అన్నయ్య ఆజ్ఞ అనుకో, నా రిక్వెస్ట్ అనుకో, ఇస్తున్నాను, తీసుకో.
ఈ డబ్బు నీకెక్కడిది? యక్ష ప్రశ్న వెయ్యొద్దు. ఇస్తున్నా తీసుకో, అంతేగాని ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయని డీటెయిల్స్ మాత్రం ఆ అడగ. డబ్బులు నీకు ఎక్కడైరా? చెప్పానా యక్ష ప్రశ్న అడుగుతున్నది నేను. ఎక్కడదా ఈ డబ్బు నీకు? అన్నయ్య చిక్కు చిక్కు. అదే ఈ డబ్బు ఎక్కడదా నీకన్నా అడుగుతున్నాను. చెప్పరా. అలా దబాయిస్తా ఉంటానే. నేను ఏదో దొంగతనం చేసినట్టు జోబులు కొట్టేసినట్టు. అయితే రౌడీ చేసి సంపాదించావా? నాన్న రౌడన్ గాను. అయితే అప్పు చేసావా? అది చేయికి ఇది చేయికి ఇంతలో నేను నీకు ఇంత డబ్బు ఎలా వచ్చిందిరా? ఏమిట్రా పెద్దోడా ఆ దబాయింపు? వాడు ఏం చెప్తే అది నిజం. వాడు ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు అన్నయ్య ఇప్పుడు వివరాలు ఏమీ అడగద్దు, అన్ని తర్వాత వివరంగా చెప్తాను. వివరంగా చెప్తాడు. వదినా తప్పు. వదినా వదినా ఏం బాబు? ఇదిగో వదినా, అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టు చీర, బంగారు నగలు. బంగారు నగల? బంగారు నగలంటే బంగారు లాంటి గిల్ట్ నగలు. అయితే రాత్రి మేము మాట్లాడుకున్న మాటలు. అన్నయ్య ఇప్పుడు వివరాలు అడగద్దు, అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా? ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు, తర్వాత అన్ని వివరంగా చెప్తానన్నాడా? ఆ వివరాలు నేను చెప్తాను. అమ్మని ఇది ఇంటి దాకా వస్తుందని తెలిస్తే అక్కడే నరికి పాతేసేవాడిని. ఎవరమ్మా నువ్వు? సామాన్తో పాటు దిగిపోయావు. రావే రఫ్ పడతా. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటి ఏమిటి దౌర్జన్యం? ఇంట్లో వచ్చింది కాకుండా గది గది వెళ్తున్నావా? నా శీల ఏ గదిలో భద్రంగా ఉంటుందో చూసుకుంటున్నాను. నీ శీలం ఆ కోట్ చేజులంత రఫ్ ఉందో, రఫ్ పాడించేస్తా. కొట్టుయా కొట్టు. నీతో రఫ్ ఆడించుకోవడానికి వచ్చాను. కొట్టు. లేదు నాకు. బామ్మ, ఈ ఇంటికి పెద్ద దిక్కులో ఉన్నారు, పైగా ఆడవాళ్ళలాగా ఉన్నారు. ఈ ఆడదాని బాధను అర్థం చేసుకోండి. ఈ భారతదేశంలో ఒక ఆడదాని శీలానికి భద్రత లేదా? కనీసం ఈ- శీలం అంటే నీ బొంద, ముందు నీ బొత్తాలు భద్రంగా పెట్టుకో. నా శీలం బామ్మగారు చూసారా? మీ ముందు ఇలా చూస్తున్నాడు. నాకంతా అర్థం అవుతూనే ఉందరా. నాయనమ్మ? నాకు అనుమానాలు నాకున్నాయి. నేను అంటేను కాదు. నోరు మూసుకుని పద. నాయనమ్మ, నా పెంచి ఎరా ఏమిటి నువ్వు నాయనమ్మ. చేసేది? వాళ్ళ నలుగురిలోనూ అడిగితే తలా ఒక తన్ను తంతారేమోనని ఇక్కడికి తీసుకొచ్చా. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి? నాయనమ్మ నిజంగా నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏం సంబంధం లేదు. శబరి, ఏం జరిగింది? అయ్యో దేవుడు, నువ్వు వచ్చావా? అవును శబరి, నా శబరి ఆవేశం చూసి ఏం జరిగి ఉంటుందా అని వచ్చాను. ఏం జరిగింది? ఇంకా ఆవేశం ఏమిటయ్యా? నీ అంశతో పుట్టిన నీ మనవడు ఏం చేశాడో చూడు. ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చాడు. ఏనాడైనా మన ఇంటా అంటా ఉందా? శబరి, నువ్వు అనుకున్నట్టుగా చిన్నవాడు అలాంటి వాడు కాదే. నువ్వు అనవసరంగా ఆవేశపడుతు. చాలేవయ్యా ఆయన సమర్థిస్తున్నావు. ఆ పిల్లవో నా శీలమో నేను రోడ్డును పడ్డా అని అంటుంది. ఇప్పుడు ఏ ఆధారం లేని ఆ పిల్లని మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా? చూడు శబరి, నువ్వు కొంచెం చూసి చూడనట్టు. ఏంటి చూసుకోపోయేది? నాయనమ్మా ఏం జరిగింది? అయ్యో నా దేవుడు, వెళ్ళిపోయావు. ఎవరే ఎక్కడికి పోయారే? అక్క, దిక్కు ముక్కు లేని ఆడదాన్ని, భద్రత లేని ఏ ఇంట్లోనైనా ఉన్నాననుకో, నా శీల రౌడీల పాలవదా? పోనీ భద్రతగా వెళ్ళి ప్రయత్నిద్దామన్నా వేల మీద డిపాజిట్ కట్టాలి. శీలవతనైనా నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను? నేను ఆ అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు నాకు అడ్డు పడ్డావో నా మీద ఒట్టే. నాయనమ్మా నీకు అనుకూలమైన ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా. నిజమండి? అవునమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. బామ్మ, తప్పుకోండి చిన్న బాబు గారు. బామ్మ, మీరైనా నా బాధను అర్థం చేసుకున్నారు. నా రూమ్ ఎక్కడా? రైటా లెఫ్టా? రైటే, బాత్రూమ్ ఉంది వెళ్ళు. ఎవరు మీరా? ఇటు వెళ్ళమ్మా. థ్యాంక్స్ బామ్మ. తర్వాత చూసుకుంటా. రఫ్ పడతా. ఏమిట్రా వేలు చూపిస్తున్నా? ఒకవేళ కదే మొత్తం 5,000 చూపించి ఇక్కడే ఉండు అంటున్నాను. ఏమిట్రా ఏం జరిగింది? మీ ఫ్రెండ్స్ అందరినీ పోలీసులు వ్యాన్లో ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. కార్మిక నాయకుడిని చంపింది మీరే, నన్ను ఒప్పుకుంటారా లేదా? వచ్చాడు సార్. నువ్వేనా తొట్టి గ్యాంగ్కి లీడర్వి?
తొట్టి గ్యాంగ్ కాదు, అనుకుంటే ప్రాణాలు తోడే గ్యాంగ్. ప్రాణాలు తోడే గ్యాంగ్. అందుకే ఆ కార్మిక నాయకుడు ప్రాణాలు తోడేశారు. అవునా? ఏమిటి? మర్యాదగా నేరం ఒప్పుకో, లేకపోతే మేమేం చేస్తాం మాకే తెలియదు. మీకే తెలీదా? పాపం ఆయనకే తెలియదంట. ఏమిట్రా వెటకారం? ఉండేలా ఉంది. మర్యాద రాగి అని నోరు పారేసుకున్నావో చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది. రఫ్ ఆడించేస్తాను. You rascal! You bloody... You bloody... You shut up! సార్ ఆగాలి. కార్మిక నాయకుడిని చంపింది ఏకాంబరమేనని నేను జర్నలిస్ట్ గా పేపర్ లో రాశాను కూడా. ఆ విషయం ఊరందరికీ తెలుసు. అయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోండి? ఏమంటావు కబుర్లు చెప్తున్నావు? కబుర్లు కాదు, జనం దగ్గర ఉన్నవి కంకర్రాళ్ళు. ఒక కార్మిక నాయకుడు దారుణంగా హత్య చేయబడితే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని ఈ జనం మిమ్మల్ని నిలదీయడానికి వచ్చారు. దోషుల్ని లోపల పెట్టి తగిన విధంగా శిక్షించి అసలు విషయం రాబడుతున్నాం. ఇందులో మీరు వచ్చారు. ఎవరండి దోషులు? నిరుద్యోగులైన ఆ యువకులు మీ పోలీసు వాళ్ళకి దోషుల్లా కనిపిస్తున్నారా? నిజమైన దోషులు ఎవరో నేను చెప్తాను. నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. మీకు చావుంటే చేయగల దమ్ముంటే వాళ్ళని పట్టుకోండి. అంతేకాని అమాయకులు నిర్బంధించి రాక్షసంగా ప్రవర్తిస్తే మా పత్రికా లోకం చూస్తూ ఊరుకోదు. నిజాన్ని నిర్భయంగా రాసి దేశానికి సార్ చెప్తుంది. సభాష్ మిస్టర్ దాశరథి, మీలాంటి జర్నలిస్టుల వలన నిజంగా దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజాలు తెలుసుకోకుండా ఇలా పశువులా ప్రవర్తించి మీ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీయకు. సిగ్గుచేటు. పోలీసులు! పోలీసులు! పోలీస్ డిపార్ట్మెంట్! పోలీసులు! పోలీసులు! లోపల రండి దాశరథి గారు. మీ దగ్గరున్న ఆధారాలతో చట్టానికి సహకరించండి. రండి. కమ్. ఏమయ్యా జర్నలిస్టు, నాలాంటి వాడితోనూ ఎస్పీతోనూ తగువ పెట్టుకుని ఎందుకయ్యా చావు కొని తెచ్చుకున్నావు? మనిషిని చంపటం ఆటవికం. యు ఆర్ రైట్. అందుకేనయ్యా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. చచ్చిపోయే ముందు కూడా ఇలా రెచ్చిపోవడం దేశంలో ఎంతమందికి సాధ్యం? తమ్ముడు, వీడు దేశానికి పనికొచ్చే జర్నలిస్టులా ఉన్నాడు. వదిలిపెట్టేద్దామా? ఊరుకోనయ్యా. మనల్ని ఎండగట్టి వాడి పేపర్ సర్క్యులేషన్ 3,000 నుంచి 30,000 పెంచుకున్నాడు. చాలా. తమ్ముడు చెప్పింది నిజమే. మమ్మల్ని బజారుకి ఇచ్చి నీ పేరు ప్రతిష్టలు పెంచుకున్నావు. మరి మా పరువు ప్రతిష్టలు కూడా మేము కాపాడుకోవాలి కదా. అయినా మనిషిని చంపేయడం అంటే సరే కానీ స్టీల్లోంచి ఇత్తడిలోంచి వెండి పళ్ళెం బాగానే కొడుతున్నారు ఛాన్స్. బంగారు పళ్ళెం గుద్దే ఛాన్స్ కూడా నాకు వస్తుంది. ఏమిటా చూపు? నేను మావాడు ఒకేలా ఉన్నావునా? అదంతేలే. అవును, నీకు మావాడంటే చెయ్యిలా చూపించి నాలుగు మడత పెట్టి చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో? రఫ్ ఆడించేస్తాను, జాగ్రత్త. నువ్వు అంటుంటే నాకు ఉంటుంది. మరి అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? నువ్వు కూడా రఫ్ ఆడించా. మా ఇంటి ఆడదొస్తుంది. ఇదెక్కడ సవితి పోర్రా దేవుడా! శీలవతి అంట, శీలవతి సింగినాథం జీలకర్రాను. నా మొగుడు ఫోటో చూసే ఇది ఒళ్ళు తెలియకుండా ఇట గెంతుతా ఉంది. ఆయనే బతుకుంటే ఈ చిత్రాంగ నా మొగుడిని ఎప్పుడో లేపుకెళ్ళిపోయేది. కుమారి కన్యాకుమారి అంట. కన్యాకుమారి రోగం వదిలిపోయింది.
అన్నయ్య వదినా ఏం జరిగింది మాట్లాడరే. అన్నయ్య ట్రైన్ ఛార్జీల వరకు డబ్బు నాకు అందింది కనుక ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నాను. ఇన్నాళ్ళ నుంచి మన కుటుంబ బరువు బాధ్యతలను ఒక్కడవే మోస్తున్నావు. నేను ఐఏఎస్ పాస్ అయి నీ బరువులో పాలు పంచుకోవాలనుకున్నాను. ఇంకా 5 రోజులు గడువు ఉంది. ఈ 5 రోజుల్లో మీరు నాకు ఆ అవకాశం ఇవ్వలేకపోతే మన కుటుంబ బరువు బాధ్యతల్లో పాలు పంచుకోకపోగా నేను మీకు అదనపు బరువునవుతాను. అది నాకు ఇష్టం లేదు. ఆ పరిస్థితే ఎదురైతే నా బరువుని ఈ లోకం నుంచి శాశ్వతంగా పిస్తాబాయ్ సేట్ ఎలాగైనా సరే పెద్ద మనసు చేసుకుని ఆపదను మీరే గట్టెక్కించాలి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. అది సరేనయ్యా, మీది తమ్ముడు కరెక్ట్ చదువు పూర్తి అవ్వాలంటే నీకు 25,000 కావాలి. కానీ ఏం చూసి ఇమ్మంటావు? ఉన్న ఇల్లు కాస్త తనక పెట్టావు. ఇప్పుడేం తనక పెడతావు? కాబోయే మీ తమ్ముడు కలెక్టర్గిరి తనక పెడతావా? జీపెక్కు ఎందుకు ఎక్కాలి? ఇట్స్ మై రిక్వెస్ట్. నీతో చిన్న పని ఉంది. కమాన్. మీరు ఆడుకునే ఈ స్థలానికి నన్ను ఎందుకు రమ్మన్నట్టు? ఈ ఆటకి మన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి. ఈ రెడ్ బాల్స్ ఉన్నాయి చూసావు, ఇవి మామూలు జనం అన్నమాట. ఇక ఈ పింక్, బ్లూ, బ్లాక్, ఎల్లో, బ్రౌన్, గ్రీన్ ఇవన్నీ సిటీలో కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తులు. ఇకపోతే ఈ వైట్ బాల్ నేనన్నమాట. ఇందులో ఏ బాల్నైనా కదిలించే కెపాసిటీ, కావాలనుకున్న కార్నర్లోకి తోసేసే కెపాసిటీ ఈ తెల్ల బంతికి ఉందన్నమాట. అంటే నాకు. దీన్ని తెల్ల బాలు అంటారు, క్యూ బాల్ అంటారు. ఓహో, ఓసారి క్యూ ఇటిస్తారా? దగ్గరగానే ఉందిగా, తీసుకో. నేను అడిగింది ఆ క్యూని. నువ్వట. రా రా యా యా వచ్చాను. ఏం కావాలి? నేను అడిగింది ఈ క్యూని, నిన్ను కాదు. ఎంతో శక్తివంతమైన ఈ క్యూ బాల్ను సైతం కదిలించే శక్తి ఈ క్యూకుంది. అంటే నేను ఈ క్యూ లాంటి వాడిని. నీ తసారావులో పడ్డు ఎస్పీ మా బలెంటోని తెచ్చావయ్యా. నాకు నచ్చాడు. సర్లే, మంచి కెపాసిటీ ఉన్న క్యాండిడేట్. కళ్ళు మూసుకుని ఉద్యోగం ఇచ్చేయచ్చు. ఇచ్చేయచ్చు. చూడబాయ్, నేను చెప్పే ప్రతి పనికి ఓ రేట్ ఉంటుంది. ఫిక్చర్ రేట్. ఎవరి కష్టాతీత ఉంచుకోరు. స్పాట్ పేమెంట్. ఫైటింగ్కి వెళ్ళావనుకో 1000 రూపీస్. కాలో చెయ్యో తెచ్చావనుకో 5000 రూపీస్. లైఫే తీసేసావనుకో 10,000 రూపీస్. స్పాట్ పేమెంట్. మందు పొందు బేట. ఓకే? అంటే నాకు ఇచ్చేది గోండా ఉద్యోగం కాదు, గవర్నర్ గిరి. చేస్తావా? గోండాయే, కాకపోతే నంబర్ 1 గోండాగా కాస్త రెస్పెక్టబుల్ గా చూస్తావయ్యా. చూడండి, నేను ఫైటింగ్ పెడతాను. ఎప్పుడో చెప్పనా? న్యాయం అన్యాయం అయినప్పుడు. కాలో చేయో తీస్తాను. అదెప్పుడో చెప్పనా? ధర్మం అధర్మం అయినప్పుడు. లైఫ్ తీవాల్సి వస్తే తీస్తాను. అదెప్పుడు? మీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కలిసి బరి తెగించి కిరాతకులైనప్పుడు. ఓర్ని తసారావుల బొడ్డు బాలేంటోడే బాబు వీడు. ఇంటి మొగుడికి ఎక్కువ, రంకు మొగుడికి తక్కువ అన్నట్టున్నాడు. నాకేం నచ్చలేదు, మనకేం అక్కర్లేదు. నాకు అసలు నచ్చలేదు. ఏమిటయ్యా ఇది మంచి చట్టం లేకుండా? ఆ మాట అడగాల్సింది నేను. కట్టుకున్న మొగుడు పెళ్ళాన్ని బ్రోతల హౌస్ కు తీసుకెళ్ళడం ఎంత నీచమో, పోలీస్ ఆఫీసర్ ఒక పౌరుని ఇలాంటి గూండాల కొంపు తీసుకురావడం అంతకంటే నీచం. సిగ్గుండాలి.
వస్తా నీ తస్సరవల బొడ్డు. అన్నయ్య ఇక లాభం లేదు. పండేసేనా? చెయ్యి తెగిందని కత్తి పారేసుకుంటామా కనకాంబరం? వాడి కెపాసిటీ ఏమిటో కళ్ళారా చూశాం గనక వాడిని బ్రతిమాలో బామాలో బెల్లించో నెమ్మదిగా మన అండర్లోకి తెచ్చుకోవాలి, అంతేగాని ఖర్చు పెట్టేయకూడదు. నిజమే, అలాంటి కెపాసిటీ ఉన్నవాడిని ముసలి వాళ్ళైతే పెంచుకోవాలి, పడుచు వాళ్ళైతే ఉంచుకోవాలి. ఓసిని తస్సరవల లడ్డు మరి పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తున్నావు. ఇంతకీ నీ కెపాసిటీ యాస్ట్రోకి ఎక్కువ, డస్ట్బిన్ కు తక్కువ. కార్ యాక్సిడెంట్ రేపు పెళ్లి పెట్టుకుని ఇవాళ నువ్వు కార్ యాక్సిడెంట్ చేసేవాడు ఎంత అప్రదిష్ట. ఈ సంగతి పోలీసులకు తెస్తే రేపు నువ్వు కూర్చోవాల్సిన పెళ్లి పీటల మీద కాదు, కటకటాల వెనకాల. నువ్వు వెళ్ళిపోయి డ్రైవర్ వచ్చాడో లేదో. కొండయా కొండయా, ఎవరవయ్యా నువ్వు? మీ అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేయగా చూసిన మనిషిని. మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేసిందని చెప్పడానికి ఏమిటి ఆధారం? నాతో పాటు మరో 15 మంది చూశారు, వాళ్ళని తీసుకొస్తాను. బాబా లోపల కూర్చొని మాట్లాడుకుందాం. బాబు, రేపే మా అమ్మాయి పెళ్లి. ఈ సంగతి నలుగురికి తెలిస్తే దాని పెళ్లి అయిపోయి మా ఇంటి పరువు పోవడమే కాకుండా బంగారం లాంటి దాని భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అందుకని ఈ కేసు నెత్తి మీద వేసుకునే మనిషి ఎవరైనా దొరుకుతాడేమోనని. దొరికితే చెయ్యన్నారు వాడిని ఎత్తినేసి వాడికి అన్యాయం చేద్దామనా? అన్యాయం చేయను బాబు, వాళ్ళు ఎంత అడిగినా ఇస్తాను. అంతేకాకుండా దెబ్బ తగిలే హాస్పిటల్లో ఉన్న పేషెంట్ కి అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను. నిర్లక్ష్యంగా కారు నడిపి ఓ మనిషి అవిటివాడైపోవటానికి కారకుడయ్యాడు కనుక కోణిదెల రాజారాం అనే ఈ ముద్దాయికి ఐపీసీ సెక్షన్ 348 క్రింద 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించటమైనది. సూపరింటెండెంట్ గారు పిలుస్తున్నారు. సార్ మీరా? నా కూతుర్ని రక్షించుకోవడం కోసం నిన్ను జైలు పాలు చేసినందుకు నేనెంతో సిగ్గుపడుతున్నాను. నేనేం త్యాగం చేసి జైలుకి రాలేదు సార్, మీ దగ్గర 25,000 పుచ్చుకున్నాను. నా బిడ్డ భవిష్యత్తును ఎలా కాపాడావో అంతకు మించి మీ అన్నగారి భవిష్యత్తును కాపాడినందుకు నిన్ను నేను ఖైదీలా చూడటం లేదు, నా గురువుగా చూస్తున్నాను. గురువు గారా? చిన్నవాణ్ణి, నన్ను మీరు ఏ చిన్న పెద్ద ఏమీ లేదు, నేను ఆ నిర్ణయానికి వచ్చానంతే. పదండి గురుగారు. ఇదిగో తాళం చెప్పు. ఇదేంటి నాకిస్తారు? ఇది మీ ఇలా అని చెప్పాను కదా, మీ ఇంటి తాళం మీ దగ్గర ఉండక మరెవరి దగ్గర అయితే మాత్రం మీరేం మాట్లాడుకోండి. మీ కాబట్టి ఇస్తాను కానీ మరింకెవరికైనా ఇస్తానండి. ఇదిగో ఉంటుంది. నా ఖైదీ ఎక్కడా? మీ ఖైదా? ఎవరా ఖైదీ? ఖైదీ నంబర్ 786 యాక్సిడెంట్ చేసి వచ్చాడు చూడు, ఆ ఖైదీ. ఆ గురువు గారా? ఆ గురువు గారే. ఇంతకీ మీరు ఎవరు? నేను గురువిని. గురువునా? అయితే ఎలా చెప్పేది? నేను మీ గురువు గారి జీవిత రండి కూర్చోండి. వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? ఎవరి అమ్మాయి? మన గురువు గారి వైపు గారు, గురువుని. నమస్కారం బాబాయ్ గారు. ఆశీర్వాదం అమ్మా. గురువు గారిని చూడాలొచ్చావా? అయితే గురుగారి దగ్గర స్వయంగా తీసుకెళ్తాను రామ్మా. జిందాబాద్ బాబాయ్ గారు. రామ్మా. ఆహా, సీతాకోక చిలుకల్లాగా చిలకా గోరింకల్లాగా ఎలా మిలమిలా మిరిచిపోతున్నారు. గురువు గారు ఏమి నువ్వు చేస్తున్న పని సిగ్గులేదు? ఎవరైనా చూసి ఏమనుకుంటారు? అసలు ఎందుకు వచ్చావు? నిన్ను ఇల్లు ఖాళీ చేయించిన పాపానికి జీవితాంతం నన్ను ఇలా చిత్రవధ చేయడమే కార్యక్రమంగా పెట్టావా? వెళ్ళు. గురుగారు ఏమిటండి ఇదంతాను? ఈ అమాయకురాల మీద ఇలా కేకలుస్తున్నారు ఏమిటండి? ఎవరో అమాయకురాలు? మీ భార్య గారండి. తానా? నా భార్య? మీకు మతిపోయిందా? చూడండి బాబాయ్ గారు, భారతదేశంలో భారతీయులు ఎక్కడైనా పరాయి మగాండు పట్టుకుని నా మొగుడు అంటుందా? తండ్రి లాంటి వారు మీ కూతుర్ని మీరని న్యాయం చెప్పండి. అలాగేనమ్మా. ఆల్ రైట్. నేను తాళి కట్టిన ఇల్లాలే అయితే నేను కట్టిన తాళేది, నల్లపూసలేవి, కాలికి మెట్లేవి చూపించమనండి. కమాన్. కరెక్ట్. చూడమ్మా,
ఒక్కసారి ఆయన అడిగినవన్నీ చూపించేసి నీ పాతివ్రత్యాన్ని నిరూపించమ్మా. బాబాయ్ గారు పొద్దున బాత్రూమ్ స్నానం చేసినప్పుడు అవన్నీ మర్చిపోయి వచ్చి నీ బొంద మర్చిపోయావు. ఇదిగో చూడండి, మీ మీద ఒట్టేసి చెప్తాను, ఇది ఒట్టి దొంగ సరుకు. ఇక మీద ఈ జైలుకి నన్ను కలుసుకోవడానికి రకరకాల వేషాలతో రకరకాల భాషతో వస్తుంది. వచ్చి ఏడ్చి గీ పెట్టా సరే, మీరు దాన్ని అలో చేయొద్దు. మీ కూతుర్ని నన్ను సెంటిమెంట్ లో కొట్టాలని ప్రయత్నించుకో. లాఠీ చార్జ్ చేస్తాను, లేదంటే బాష్పాయి వదులుతాను. లాఠీ చార్జ్ చేస్తానంటే పద, ఇక మాట్లాడకూడదు పద. చిరంజీవి రాఘవకు ఆశీర్వదించి రాయినది. నా పేరు జగన్నాథరావు, జైలు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేస్తే నీ చదువు నిమిత్తం నీ తమ్ముడు ఆ నేరాన్ని తల మీద వేసుకుని ఈ 25,000 నీకు పంపమన్నాడు. ఈ విషయం ఎవరికీ తెలియజేయొద్దన్నాడు. ఒరే చిన్నాడా, ఏమిట్రా ఇది? నేనేం చేయకుండా పని చేయలేదు నాయనమ్మా. అనుకోకుండా యాక్సిడెంట్ చేసి. అవునరా, చెయ్యని యాక్సిడెంట్ నీ నెత్తి మీద వేసుకుని ఆ పెద్దంటి పరువు కాపాడావు. చిన్నవాడిపైన మా అందరి బరువు నీ నెత్తి మీద వేసుకుని నీ జీవితాన్ని జైలు పాలు చేసుకున్నావు. నాయనమ్మా, ఇదంతా నీకెవరు చెప్పారు? నా మూలంగానే తెలిసింది. నభ్రియాత్ సత్యం అప్రియం అన్నారు, కానీ ప్రియమైన సత్యాన్ని చెప్పకూడదని వేదాల్లో కూడా లేదుగా గురుగారు. చిన్నడా, తమ్ముడు, అందరికంటే చిన్నవాడువైనా ఎంతగా ఎదిగిపోయావురా. ఎలా ఉన్నారమ్మా? నువ్వా? గట్టిగా రోపకయ్య, నిన్ను చూడాలనిపించి మనసుండు బట్టలేక వచ్చేసాను. పెద్ద బాబాయ్కి తెలిస్తే మెడ పెట్టుకుని బయటకు గెంటేస్తాడు. నిన్ను చూస్తే చాలా ముద్దొస్తుంది. అల్లు పని ఓ ముద్దిచ్చి గట్టిగా పట్టుకో. ఇంకా దగ్గరికి లాగు. నేను కాదు, వాళ్ళ అక్కని. బాబు, ఆ అమ్మాయి ఎవరో కాదు బాబు, మా అమ్మాయి. వస్తాంరా చిన్నాడా, జాగ్రత్త. బాబు పోలీస్ అబ్బాయి, మా వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. ఓకే వస్తానండి. అలాగే వస్తాం బాబు. ఉంటా వదినా. ఏంటి వాళ్ళతో వెళ్ళవా? ఇక్కడే ఉండిపోతావా? నమస్కారం అండి. అక్షీ అక్షీ, నా పేరు గాలి సుబ్బారావు అండి. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లేవయ్యా, నువ్వు ఈదురుగాలికి ఎక్కువ సుడిగాలికి తక్కువ. వచ్చిన పని ఏమిటో చెప్పు. ఓ మడిసిని మర్డర్ చేసి పెట్టాలండి. ఎవరిని? ఈ నస్కుళ్ళు పిసుకుళ్ళు ఇనుపగజ్జల ఏకాంబరం గారికి నచ్చు. ఆయనకు వచ్చావయ్యా, చెప్పు. ఊరి ఎమ్మెల్యేనండి. ఏమిటి మన ఎమ్మెల్యే ఇందు వద్దమ్మా? ఆవిడ మర్డర్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తాదండి. అప్పుడు నేనేనండి క్యాండిడేట్ని. అయితే ఈ మద్రకి 50 లక్షలు అవుద్ది. ఇచ్చుకుంటానండి. ఇవాళ ఏకాదశి, ఏకాశి మరణం, ద్వాదశి దహనం, త్రయోదశి అసెంబ్లీలో సంతాప తీర్మానం. ఓహో, ఏమి జాతకురాలయ్యా. మీరు చెప్పిన పని చేశాను సార్.
నా పేరు రఘుపతి అండి. ఏం చెప్పండి. రాత్రి ఎమ్మెల్యే ఇందోదన్ గారి మద్దతు జరిగింది కదండి, ఆ సమయంలో వారితో మాట్లాడదాం నేను అక్కడికి వెళ్ళానండి. ఇజ్ ఇట్? ఆవిడ గారిని చంపిన వ్యక్తిని నా కళ్ళారా చూశాను. ఎమ్మెల్యే గారిని ఆవిడ సెక్యూరిటీ గారిని కాల్చి చంపాడు. ఆ సెక్యూరిటీ గారిని ఏకాంబరం గారి తమ్ముడు కనకాంబరం జీవితం గుర్తించి చంపాడు. ఇప్పుడే నేను బయలుదేరి వస్తున్నాను, మీరు అక్కడే ఉండండి. మీకు చాలా థ్యాంక్స్ ఎస్పీ గారు. సార్ వాడిని మీరు అక్కడే ఉండమన్నందుకు. నాగరాజు సార్, ఎందుకైనా మంచిదా శవం మీద నుంచి లారీని పోనీ. యాక్సిడెంట్ కేసు కింద ఎస్పీ గారు బుక్ చేసి నేను బొక్కలో దోసేస్తారు. ఏమయ్యా? అలాగే. ఆ తర్వాత నువ్వు జైలుకి వెళ్ళి సంతకం పెట్టి నీ స్టైల్లో పారిపోయి. వీడేమవుతాడు? వీడు బొంద, వీడు మహాన్ కార్యగారు రాసి పెట్టు. శుభం మాటలు నువ్వు కారు. అయితే సరే. భయం వేస్తుందిరా. అన్నయ్య చంపిన విషయం రాజాకి చెప్పేద్దాంరా. వద్దురా, నీకన్నా మర్చిపోయిందా? చెప్పకపోతే ఎలా ఇంత ఘోరం జరిగాక. రాజాకి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఏమవుతుందిరా? ఏమవుతుందంటావరా? చిన్న చదువు కోసం చేయన్నారు మీద వేసుకుని జైల్లో కూర్చున్నాడు. ఇప్పుడు పెద్ద హత్య విషయం తెలిస్తే వాళ్ళందరూ నరికి పోగులు పెట్టి ఉరికమ్మ వెళ్తాడు. చూస్తూ రాదని చంపుకుంటారా? మాట్లాడమే. సార్, ఐఎమ్ సారీ మిస్టర్ రాజా. దేంటి సార్? మీరు కార్పెంటరీ పని చేస్తుండగా ఒక కబురు వచ్చింది. మీ పెద్దన్నయ్య. మా పెద్దన్నయ్య? ఏమిటి సార్, ఏం జరిగింది? చనిపోయాడు.